డిఫెన్స్ రౌండప్ లోని కంపెనీ అనే ఒక సెగ్మెంట్ లో ఒక ఇండియన్ కంపెనీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎలాంటి ఎక్విప్మెంట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నారు అనేది గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నైబ్ లిమిటెడ్ అనే ఒక భారతీయ సంస్థ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆ సంస్థ ఎక్కడిది, వాళ్ళు ఏ ఏ విభాగాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, నైబ్ లిమిటెడ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే 6 Hour న్యూస్ వచ్చినప్పుడే దీని గురించి మనం కవర్ చేయాలని అనుకున్నాం, బట్ అప్పుడు అవ్వలేదు. ఈ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు సార్? నైబ్ లిమిటెడ్ ఎందుకంటే చాలా ఎక్కువ, మామూలుగా మనం ఇప్పటివరకు కవర్ చేసిన వాటిలో చూసుకున్నట్టయితే కొంచెం కొత్తది, బట్ న్యూస్లో ఎక్కువ ఉంటూ వస్తుంది. ఇది అంటే మనకు ఇది పూనా బేస్డ్ కంపెనీ. ఇది 2021లోనే స్టార్ట్ అయింది ఇది. కాకపోతే మనకు బోరింగ్ కాంపోనెంట్స్, స్పెక్టాక్యులర్ మిసైల్స్, బ్రహ్మోస్ ఇటువంటివి కాకుండా బేసిక్ దాన్ని ఫైర్ చేయడానికి, దాన్ని వాడుకోవడానికి, దాన్ని వాడడానికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్స్ అవి పెద్ద మనకు దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇవి లేకపోతే అవి ఎందుకు పనికిరావు. అటువంటి ఏరియాలో వీళ్ళు నీష్ టెక్నాలజీస్ అన్ని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వీళ్ళ ప్రోడక్ట్ లైన్ చూస్తే కనుక అన్నిటికి కూడాను వీళ్ళు ఒక క్యానిస్టర్స్, ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మిసైల్ క్యానిస్టర్ అంటే మిసైల్ పెట్టడానికి మనకు క్యానిస్టర్ ఒక డబ్బా కావాలి కదా, అది వీళ్ళు తయారు చేస్తున్నారు. డబ్బానే కదా అది ఎవడని తయారు చేయొచ్చు. మా దగ్గర ఉన్నటువంటి మెటలర్జీ, మా ఇంటి పక్కన ఉన్నవాడు కూడా తయారు చేస్తాడు, ఏముంది అని అనొచ్చు. కానీ దాంట్లో ఇది వెళ్ళేది సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది. సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోగలగాలి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కావచ్చు, ఆ హీట్ కావచ్చు, భయంకరమైన హీట్ ఉంటుంది అది. అందుకని మనం ఈవెన్ అమెరికాలో ఇటువంటి 4-5 దేశాల్లో మాత్రమే రీఎంట్రీ కేపబిలిటీ ఉంది. భారతదేశంలో ఇప్పుడు కూడా ఇంకా రీఎంట్రీ కేపబిలిటీ లేదు మన దగ్గర. మనకు స్పేస్లో పంపిస్తే కనుక రీఎంట్రీ వస్తే కనుక ఆ ఫ్రిక్షన్కి కాలిపోతాయి. ఇప్పుడు సునీత విలియం వస్తుంది, ఆవిడ మళ్ళీ రిటర్న్ వస్తుంది. మన అట్మాస్ఫియర్లో ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెషర్కి, ఆ స్పీడ్కి, హీట్కి కాలిపోతాయి. అందుకని ఆ హీట్ షీల్డ్స్ పెట్టుకునే టెక్నాలజీ 3-4 దేశాలు మాత్రమే, ఇంకెవరి దగ్గర లేవు. మనం అటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇది ఒక ప్రైవేట్ రంగ సంస్థ అది ఈ వీటికి చేస్తుంది. అందుకని ఈ బ్రహ్మోస్ క్యానిస్టర్స్ ఏవైతే ఉంటాయో, క్యానిస్టర్స్ ఆ ప్రెషరు, ఆ హీట్ తట్టుకోగలిగినటువంటి మెటలర్జీ ఉండాలి. ఎటువంటి మెటల్ కాంబినేషన్స్ తయారవుతుందో అది ఆ టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకోగలగాలి. అది వీళ్ళ దగ్గర ఉన్నది. అటువంటి తయారు చేస్తున్నారు. అంటే దాని మిగతా కాంపోనెంట్స్ వేరే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అసెంబుల్ చేసేది బ్రహ్మోస్ కంపెనీ ఉన్నది, యూపీ బేస్డ్. వాళ్ళు చేస్తారు. జాయింట్ వెంచర్ విత్ రష్యాను, రాస్కాస్మాస్ అనేది వీళ్ళిద్దరు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ దానికి బేసిక్ క్యానిస్టర్ వీళ్ళు తయారు చేస్తారు. అలాగే మనం చూస్తే కనుక MRSAM అంటే మనకు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్యానిస్టర్స్, అది వీళ్ళు తయారు చేస్తారు. తర్వాత ఇంకా చూస్తే కనుక K9 వజ్రా ట్యాంక్, మనం ఆఫ్ కోర్స్ కొరియా నుంచి తెచ్చుకుంటాం. దాని ట్యాంక్ బాడీ వీళ్ళు తయారు చేస్తారు. లోపల ఇంజను, దాని అసెంబ్లీసు, దాని పుల్లీలు, దానికి ఎలక్ట్రానిక్స్, దానికి సీటింగ్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ తీసి పెట్టుకుంటారు. కానీ బేసిక్ బాడీ వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక పినాకా లాంచర్ మనకు తెలుసు, మల్టీ బ్యారల్ లాంచర్. అది 12 లాంచ్ చేయొచ్చు. అవి దానికి క్యానిస్టర్ ఉంటుంది. అంటే అది హీట్ తట్టుకోగలగాలి. ఫైర్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఎంత హీట్తో వెళ్తుంది, అది దాన్ని తట్టుకోగలగాలి. మళ్ళీ దాన్ని రీలోడ్ చేసి మళ్ళీ ఫైర్ చేయగలగాలి. దీంట్లో ఫోర్స్లో అది డ్యామేజ్ అయిపోతే ఏం లాభం ఉంది మనకి? ఒక యూస్కే ఉంటే మీరు మిసైల్స్ పెట్టుకొని కూడా మీరు ఫైర్ చేయలేనటువంటి పరిస్థితి కదా. ఆ హీట్ తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి క్యానిస్టర్స్ తయారు చేస్తున్నారు వీళ్ళు. అలాగే మనం చూస్తే కనుక ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్స్, అవి కొంత మీడియం రేంజ్ అటాక్స్ తట్టుకోగలగాలి. గ్రానైడ్ అటాక్, చిన్న చిన్న షెల్స్ పడితేనో తట్టుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. ఆల్ ఫ్యూయల్ ట్యాంక్ ఏముందో ఒక మెటల్లో రౌండ్ చుట్టి దాన్ని వెల్డింగ్ చేస్తే అయిపోతుంది కదా, అలా కాదు. ఒక కొంత సర్టన్ డిగ్రీ ఆఫ్ పెద్ద మిసైల్ కొడితేనే ఏది తట్టుకోలేదు, బట్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ కాలిబర్ అటాక్స్ తట్టుకోగలిగినటువంటి ఫ్యూయల్ ట్యాంక్స్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే రడ్డర్ బ్లేడ్స్ అంటారు. రడ్డర్ బ్లేడ్స్ అంటే మనకు షిప్పుల్లో మనం చూస్తాం కదా, దాని నావిగేషన్కి రడ్డర్స్ ఉంటాయి. షిప్పులు, బోట్లు, సబ్మెరీన్స్, వీటికి రడ్డర్స్ ఉంటాయి. ఆ రబ్బర్ బ్లేడ్స్ తయారు చేస్తున్నారు. ఇవి రొమాంటిక్ కాకపోవచ్చు, వీళ్ళు సబ్మెరీన్ మొత్తం తయారు చేయకపోవచ్చు, SSBలు, SSNలు తయారు చేయకపోవచ్చు. కానీ ఆ రడ్డర్స్ ఎంత క్రూషియల్. ఒక పార్ట్స్ రేపు నిజంగా మనకు ఉన్నటువంటి సబ్మెరీన్స్కి ఏమైనా దెబ్బ తగిలితే వీళ్ళు ప్రొవైడ్ చేయగలరు. అలాగే షిప్స్లో కానీ, బోట్స్లో కానీ వీటికి ప్రొవైడ్ చేయగలరు. ఆ రడ్డర్ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నది. అలాగే సబ్మెరీన్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్స్, దానికి నీళ్ళలో ప్రెషర్ ఉంటుంది. కొన్ని బయటకు వెళ్ళే ప్రెషర్ ఉంటే నీళ్ళలో ప్రెషర్, ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి. అటు వెళ్ళిన తర్వాత నావిగేషన్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. అది క్రూజ్, మళ్ళీ కమాండ్ బట్టి క్రూజ్ మారుతూ ఉండాలి. దాని ఆ ప్రెషర్ అంతా వీటి స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఆ క్యానిస్టర్ని తయారు చేస్తున్నారు. దాని బేసిక్ బాడీని వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే మనకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్, అంటే ఇవన్నీ చాలా క్రూషియల్. యుద్ధం చేయడానికి, అస్త్రాలు ప్రయోగించడానికి, మన సైన్యానికి కానీ, నేవీకి కానీ వీళ్లకు అడిషనల్ శక్తిని, పవర్ని ఇస్తున్నటువంటి
ఈ బేసిక్ ఇంజనీరింగ్ కాంపనెంట్స్ అని మెటలర్జీ దాని బేసిక్ ప్లాట్ఫామ్స్ అని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. 2021 అంటే 4 సంవత్సరాలు అవ్వలేదు, అంతలోనే వీళ్ళు ఇన్ని క్రూషియల్ కాంపనెంట్స్ వీళ్ళు చేస్తున్నారు. లేకపోతే ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు. గతంలో ఉన్నట్టు మల్టీ బ్యారల్ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సిస్టమ్ ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా చూసామంటే మనం S-400 అయితే మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ క్యానిస్టర్లన్నీ వాళ్ళు ఇస్తున్నారు మనకి. అఫ్ కోర్స్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇటువంటి కంపెనీలు మెల్లిగా దాన్ని మనం ఇండియన్స్ చేసేస్తాం. మనం ఆ క్యానిస్టర్ కూడా మనమే తయారు చేసుకోవడం మొదలు పెడతాం. ఎలాగైతే బ్రహ్మోస్ మనమే తయారు చేస్తున్నాం, ఇప్పుడు గతంలో ఇంపోర్ట్ చేసుకున్నాం. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఒక ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా మొన్ననే స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇంత లెవెల్లో వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా అభినందించాలి. మనం వీళ్ళ మీద నమ్మకం ఉంచినందుకు మన ప్రభుత్వానికి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా మన అభినందన తెలపాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.